ద్వేషిస్తున్నది అన్న విషయం మీరు తెలుసుకొని పాప పరిహారంగా వెంటనే రాజీనామా ఇచ్చి వెళ్ళకుండా భగవంతుని పట్ల మరింత అపచారానికి మరింత పాతకానికి పూనుకోవటానికి ఈ నైత్యమైనటువంటి ఎత్తుగడ చేసి దాన్ని ఖండించేటువంటి కార్యక్రమం చేయటం అంటే మరింతగా మీ దిగజారుడుతనాన్ని ప్రకటించుకోవటం తప్ప మరొకటి కాదు. పవనానంద స్వాములు సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి ఓ మహాపురుష, లడ్డూలు కల్తీ అయ్యాయని గుడిమెట్లు కడిగినటువంటి ఓ మహాపురుష, ఈ రోజున ఆ పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు ప్రథమ వ్యక్తిగా ఉన్నటువంటి మనిషి చేసినటువంటి ఈ అనైతిక కార్యక్రమాన్ని మీరు ఎలా సమర్థిస్తారు అనని సభ్య సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నిజం ఒప్పుకొని తప్పు గ్రహించి ఇలాంటి బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని వెంటనే తొలగించవలసినదిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఏ టెక్నాలజీతో డీప్ ఫేక్ వీడియో అని మీరు ఎంత ఘోషించినా, ఎంతగా మా మీద తప్పుడు కేసులు బనాయించాలని ప్రయత్నం చేసినా, ఆ పరకామణి కేసుల్లాగా లడ్డూ విషయంలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపింది అని మీరు ప్రచారం చేసిన తర్వాత నిజాలు ఏ రకంగా బయటికి వచ్చాయో ఇది అలాగే బయటికి వచ్చి చంద్రబాబు యొక్క ఇంత దిగజారి రాజకీయాలు చేస్తారా అని కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి అందరూ కూడా నివ్వెరపోయే విధంగా చీచీచి అని అనిపించుకునే విధంగా మీ కార్యక్రమం ఉండకూడదని, వెంటనే ఇంత నైత్యానికి పాల్పడ్డటువంటి బిఆర్ నాయుడును తొలగించకపోతే ఖచ్చితంగా మరిన్ని వాస్తవాలు బయటికి వస్తాయి. వచ్చిన తర్వాత అవన్నీ బయటికి తీస్తే మరింత హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనే ఆ సోషల్ మీడియా వాళ్ళు ఘోషిస్తున్నారట. ఎందుకు ఆ పని తెచ్చుకుంటారు? వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోండి అని ఈ కీచక బిఆర్ కామనాయుడు గారికి సూచిస్తున్నా. మీ మీద అనేక మంది మహిళలతో మీరు ఇలాగే వ్యవహరిస్తున్నారని మీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి. మీరు ఒట్టి బిఆర్ నాయుడు అయితే, టీవీ5 అధినేత అయితే హిందువులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, మీరు ఎక్కడ ఎలా ఉన్నా కూడా. కానీ వ్యక్తుల ప్రైవేటు జీవితాలు వారి సొంతం. పబ్లిక్ లేకి వచ్చిన తర్వాత మీ వాస్తవ రంగు మీద ఏమైనా మాట్లాడతాం అని 85 సంవత్సరాల క్రితం మహాకవి శ్రీశ్రీ గారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మీరు నిన్న